నమస్తే వెల్కమ్ టు టీ న్యూస్ నేను సింధూర ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం బీజేపీతో పొత్తు కోసం వెళ్తూ రేవంత్ రెడ్డితో చర్చలు బేగంపేట ఎయిర్పోర్ట్లో చంద్రబాబు మంతనాలు కరెంటు లో వోల్టేజ్తో కాలుతున్న వ్యవసాయ మోటార్లు మళ్లీ రిపేర్ల దుకాణాలకు క్యూ కడుతున్న రైతులు ఖమ్మం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ప్రమాదం 15 మందికి గాయాలు ఆసుపత్రికి తరలింపు కొమరెల్లి మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు ప్రజాస్వామ్యం స్వేచ్ఛకు ట్రంప్ ముప్పు ప్రత్యర్థిపై నిప్పులు చెరిగిన అమెరికా ప్రెసిడెంట్ ధర్మశాల టెస్ట్లో గిల్ రోహిత్ శర్మ శతకాలు తొలి ఇన్నింగ్స్ భారీ ఆధిక్యంలో టీమిండియా సిద్ధాంతాల పరంగా తీవ్ర వైరుధ్యమున్న కాంగ్రెస్ బీజేపీ తెలంగాణలో అనైతికంగా ఒక్కటయ్యాయి బీఆర్ఎస్ ను రాజకీయంగా దెబ్బకొట్టడమే లక్ష్యంగా ఇప్పటికే ఈ రెండు పార్టీల పెద్దలు కలిసిపోయారు జిల్లాల్లోనూ కింది స్థాయి నేతలు చేతిలో కమలాన్ని పట్టుకొని బహిరంగంగానే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు బీఆర్ఎస్ చైర్మన్లు వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలు పెడుతూ మున్సిపాలిటీలలో పదవులను పంచుకుంటున్నారు స్నేహబంధము ఎంత మధురమో అని కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీలు పాడుకుంటున్నాయి పెద్దసార్లే కలిసిపోగాలేంది మనకేమైందంటూ ఈ రెండు పార్టీల కింది స్థాయి నేతలు కూడా చేతిలో కమలాన్ని పట్టుకొని హాయిగా డ్యూయెట్లు పాడుకుంటున్నారు బీఆర్ఎస్ ను రాజకీయంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు మున్సిపాలిటీలో జరుగుతున్న అవిశ్వాసాలే అందుకు అతిపెద్ద ఉదాహరణ సిద్ధాంతాలు పట్టుకుని వేలాడితే పదవులు వస్తాయా పాడా అనుకుంటూ ఒకరికొకరు సహకరించుకుంటూ పదవుల పంపకాల్లో బిజీగా మారారు అందులో భాగంగా బీఆర్ఎస్ చైర్మన్ వైస్ చైర్మన్లు పదవుల్లోంచి తొలగించేందుకు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు భువనగిరి మున్సిపాలిటీలో చైర్మన్ వైస్ చైర్మన్ పై బీజేపీ కాంగ్రెస్ కౌన్సిలర్లు సంయుక్తంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి విజయం సాధించారు ఖాళీ అయిన చైర్మన్ కుర్చీలో కాంగ్రెస్ నాయుడు పోతంశెట్టి వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్ కుర్చీలో బీజేపీ నాయకుడు మాయ దశరథ్ కూర్చోవడం వారి స్నేహానికి అద్దం పడుతోంది అలాగే నల్గొండ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ చైర్మన్ మందడి సైదిరెడ్డిపై అవిశ్వాస తీర్మానం పెట్టారు కొత్తగా చైర్మన్ గా కాంగ్రెస్ కు చెందిన బుర్రి శ్రీనివాస్ రెడ్డికి అనుకూలంగా కాంగ్రెస్ కౌన్సిలర్లతో పాటు 5 బీజేపీ కౌన్సిలర్లు కూడా మద్దతు తెలిపారు అటు జగిత్యాల మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా రెబల్ అభ్యర్థి బరిలోకి దిగిన అడువాల జ్యోతికి కాంగ్రెస్ బీజేపీ కలిపి మద్దతు పలికాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల నస్పూర్ ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టగా ఆయా మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్లు చైర్మన్లు వైస్ చైర్మన్లుగా గెలుపొందారు నస్పూర్ లో ఓ బీజేపీ కౌన్సిలర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఉమ్మడి మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్లో అవిశ్వాస తీర్మానం పెట్టి కాంగ్రెస్ కౌన్సిలర్లను చైర్మన్ వైస్ చైర్మన్లుగా ఎన్నుకున్నారు కాంగ్రెస్ బీజేపీ అనైతిక పొత్తుకు ఇవన్నీ కొన్ని ఉదాహరణలు మాత్రమే రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్ బీజేపీ మధ్య దోస్తీ బలపడుతూ వస్తోంది స్థానిక పరిస్థితుల నేపథ్యంలోనే ఇలా జరుగుతుందని ఇరు పార్టీలు చెబుతున్నా అంతర్గతంగా మాత్రం రెండు జాతీయ పార్టీల మధ్య స్నేహం బలంగా పెనవేసుకుపోయిందని చెప్పుకుంటున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈ రెండు పార్టీల మధ్య దోస్తీ మరింత బలపడింది గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో వీరి మధ్య సయోధ్య కనిపించింది ఇప్పుడు బహిరంగమైపోయింది మున్సిపాలిటీలో అవిశ్వాసాలు కుర్చీల పంపకాలు అందులో భాగమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి వేర్వేరు పార్టీల్లో ఉన్న ఆ ఇద్దరిది ఒకే గట్టు ఒకే గుట్టు రాష్ట్రాలు రాజకీయ వేదికలు వేరైనా ఇద్దరిది ఒకే జట్టు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు గురువైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు శిష్యుడు వీరిద్దరిది బలమైన బంధం పచ్చి తెలంగాణ వ్యతిరేకి అయిన బాబు రేవంత్తో రహస్యంగా సమావేశమవటం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నది ఓవైపు బీజేపీతో పొత్తులోకి దిగిన టీడీపీ అధినేత చంద్రబాబు మరోవైపు మోదీతో సఖ్యత నేర్పుతున్న కాంగ్రెస్ సీఎం రేవంత్ ఈ ఇద్దరి కలయిక తెలంగాణ సమాజంలో కొత్త అనుమానాలను రేకెత్తిస్తున్నది గురుశిష్యులుగా చెప్పుకునే మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రహస్యంగా భేటీ అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఈ ఇద్దరు నేతలు గురువారం బేగంపేట విమానాశ్రయంలో రహస్యంగా కలుసుకున్నట్లు పలు వెబ్సైట్లో వార్తలు ప్రచురించాయి ఏపీలో త్వరలో లోక్సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో
బీజేపీతో పొత్తు విషయమై చర్చించేందుకు చంద్రబాబు ఢిల్లీ బయలుదేరక ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీని పెద్దన్న అని బీజేపీ నేతృత్వంలోని గుజరాత్లో పాలన అద్భుతమని పొగిడిన రేవంత్ రెడ్డి తన గురువుతో చాటుమాటుగా భేటీ కావడం అందరి దృష్టిని ఆకర్షించింది. బీజేపీతో జతకట్టడానికి వెళ్తున్న నాయకుడితో ఓ కాంగ్రెస్ ముఖ్యమంత్రి భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఎంతటి గురు శిష్యుల బంధమైన వైరి రాజకీయ కూటముల్లో ఉన్న ఈ ఇద్దరు నేతలు రహస్యంగా కలుసుకోవడంపైనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇంతటి కీలక సమయంలో జరిగిన ఈ భేటీకి బీజేపీ పెద్దల ప్రోద్బలం ఉండవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. ఏపీలో జగన్ సర్కార్ని ఏం చేసైనా కూల్చేయాలని కంకణం కట్టుకున్న చంద్రబాబు ఇప్పటికే పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనతో జతకట్టి బీజేపీతో పొత్తుకు వెంపర్లాడుతున్నారు. ఆ ప్రయత్నంలోనే బీజేపీ ఢిల్లీ పెద్దలతో చర్చించేందుకు ఆయన గురువారం ప్రత్యేక విమానంలో బయలుదేరేందుకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎయిర్పోర్టుకు వచ్చారు. లోక్సభ అభ్యర్థులను ఎంపిక చేయడానికి ముఖ్యమైన నేతలను కాంగ్రెస్ అధిష్టానం పిలవడంతో రేవంత్ ఢిల్లీ బయలుదేరారు. రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కాంగ్రెస్ అధిష్టానం ఆహ్వానం పొందింది. అయితే కేంద్ర మంత్రులతో భేటీ ఉన్నందున భట్టి విక్రమార్క ఉదయమే ఢిల్లీ వెళ్లిపోయారు. ఇక రేవంత్, ఉత్తమ్ కలిసి ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా రేవంత్ ఒకంత ముందుగానే ఎయిర్పోర్టుకు చేరుకున్నట్లు తెలిసింది. చంద్రబాబును కలుసుకునేందుకే ఆయన ముందుగా వచ్చినట్లు భావిస్తున్నారు. గురువారం సాయంత్రం 3:30 నుంచి 5:30 వరకు బాబు రేవంత్ మంతనాలు సాగించినట్లు చెప్తున్నారు. వీరి భేటీకి సంబంధించిన ఫోటోలు మాత్రం బయటకు రాకుండా గట్టి జాగ్రత్తలు తీసుకున్నారు. సాధారణ విమాన ప్రయాణికులు కనీసం గంట ముందు విమానాశ్రయాలకు చేరుకోవాలి. కానీ కేవలం తమ కోసమే ఈ ఇద్దరు నేతలు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసుకున్నందున వారు ఎప్పుడు కోరుకుంటే అప్పుడే అవి టేకాఫ్ అవుతాయి. అందువల్ల బాబు రేవంత్ల భేటీ యాదృచ్ఛికం కాదు, ప్రణాళిక ప్రకారమే జరిగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రోద్బలంతోనే ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని ఆయన తన శిష్యుడు రేవంత్ ను కోరినట్లు సమాచారం. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కు మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో టీడీపీ కనీసం తన అభ్యర్థులను పోటీకి కూడా దించలేదు. ఇందుకు ప్రతిఫలంగా తనకు ఏపీ ఎన్నికల్లో సహకారం అందించాలని చంద్రబాబు కోరినట్లు చెప్తున్నారు. టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు కుదిరినప్పటికీ తగిన సాయం చేస్తానని రేవంత్ తన గురువుకు వాగ్దానం చేసినట్లు సమాచారం. అయితే అధికారికంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మాత్రం ఎటువంటి మద్దతు ఉండదని చెప్పినట్లు తెలిసింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగనున్న అభ్యర్థులపై కూడా సమాచారం ఇచ్చి పుచ్చుకున్నట్లు వినికిడి. తెలంగాణలో టీడీపీకి ఎలాగైనా జవసత్వాలు కలిగించాలని భావిస్తున్న చంద్రబాబుకు కాంగ్రెస్ పార్టీ నుంచైనా తన శిష్యుడు సీఎం కావడంతో ఒకంత ఆశ పెరిగింది. ఇదే సమయంలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సరిహద్దుల నుంచి ఎలాంటి సహాయాన్ని కావాలనుకుంటున్నారో చంద్రబాబు తన శిష్యుడితో స్పష్టంగా చర్చించినట్లు తెలుస్తోంది. టీడీపీకి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించే బడా బాబులందరూ హైదరాబాద్ లో వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారే. ఈ నేపథ్యంలో వారి నుంచి ఎన్నికల ఖర్చులకు నగదును తరలించాల్సి ఉంటుంది. ఈ కోణంలోనే రేవంత్ నుంచి సహాయ సహకారాలు కోరి ఉండవచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో 10 ఏళ్ల పాటు పాలన సాగించిన బీఆర్ఎస్ ను ఓడించేందుకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి కలిసి కృషి చేశారు. వీరికి కూడా బీజేపీ తోడైంది. అధికారానికి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పాలన ఒకనాటి చంద్రబాబు ప్రభుత్వాన్ని తలపిస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు తెలుగుదేశం నాయకులకైనా ప్రస్తుత మంత్రి సీతక్కతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి రేవంత్ ప్రోద్బలంతోనే కాంగ్రెస్ లో చేరారు. అధికారాన్ని చేపట్టింది మొదలు రేవంత్ అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో తన వర్గాన్ని క్రమంగా పెంచుకుంటున్నారు. ఇటీవల ప్రధాని మోదీని పెద్దన్న అన్న సంబోధిస్తూ బీజేపీ పాలనను అభినందించారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని జోస్యం చెప్పడం, ఇంకోవైపు చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, ఈ పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
శ్రీశైలం డ్యాం నిర్వహణను ఏపీ ప్రభుత్వం గాలికి వదిలేసింది. స్పిల్వే నుంచి భారీ వరద ప్రవాహం కారణంగా 40 మీటర్ల లోతులో ఫ్లంజ్ఫూల్ గొయ్యి ఏర్పడింది. ఫలితంగా ఆనకట్ట స్థిరత్వం ప్రమాదకరంగా మారింది. వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులు హెచ్చరించినా ఏపీ సర్కార్ మాత్రం అడుగడుగునా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం డ్యాం భవితవ్యం ప్రశ్నార్థకంగా మారనుంది. డ్యాం వద్ద ప్రమాదం తలెత్తే పరిస్థితులు నెలకొన్నా ఆంధ్రప్రదేశ్ సర్కార్ అడుగడుగునా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. నిపుణుల కమిటీల హెచ్చరికలను ఆ ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. ఎలాంటి మరమ్మతులు చేయించకపోవడంతో రాను రాను డ్యాం మరింత డ్యామేజీకి గురవుతుందన్న ఆందోళన నెలకొంది. డ్యాంపై ఏబీ పాండ్యా కమిటీ, నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ హెచ్చరికలు జారీ చేశాయి. ఏబీ పాండ్యా నేతృత్వంలోని కమిటీ 2021లోనే శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాముల పరిస్థితిని పరిశీలించింది. డ్యాములపై నివేదికలను సమర్పించింది. శ్రీశైలం డ్యాం స్పిల్వే నుంచి వచ్చే భారీ ప్రవాహానికి 40 మీటర్ల లోతులో ఫ్లంజ్ఫూల్ గొయ్యి ఏర్పడిందని, ఈ నేపథ్యంలో స్పిల్వే దిగువన భద్రత పనులను వెంటనే చేపట్టాలని, స్కై జంప్ బకెట్ కు మరమ్మతులు చేయించాలని ఆదేశించింది. అందుకు 800 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా వేసింది. అదేవిధంగా సాగర్ డ్యాంలో స్పిల్వే మార్గాలపై కాంక్రీట్ దెబ్బతిన్నదని, గ్యాలరీలోనూ కొన్ని సీపేజీ రంధ్రాలు, కుడికాల్వ హెడ్ రెగ్యులేటరీ గేట్లు, ఒక వర్టికల్ గేట్ కు మరమ్మతులు చేయించాలని, అందుకు దాదాపు 20 కోట్లు అవసరమవుతాయని ఆ కమిటీ నివేదించింది. ఆ కమిటీ సిఫార్సుల మేరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే నాగార్జున సాగర్ డ్యాం మరమ్మతు పనులు చేపట్టింది. కానీ ఏపీ సర్కార్ మాత్రం శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి మరమ్మతు పనులను ఇప్పటికీ చేపట్టలేదు. నిర్వహణను గాలికొదిలేసింది. నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యాంల భద్రత పరిశీలన కోసం ఎన్డీఎస్ఏ, సిడబ్ల్యూసి, కేఆర్ఎంబీ ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ బృందం ఫిబ్రవరిలో శ్రీశైలం డ్యాంను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఏపీ ప్రభుత్వ ప్రాజెక్టు నిర్వహణ తీరును చూసి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. డ్యాం ఎంతటి ప్రమాదకర పరిస్థితిలో ఉందో 2 సార్లు తన నివేదికల్లో ఆ కమిటీ వెల్లడించింది. తక్షణమే మరమ్మతు పనులు చేపట్టాలని సూచించింది. స్పిల్వే దిగువన ఫ్లంజ్ఫూల్ మరింత లోతుకు, ఆనకట్ట పునాది వైపునకు విస్తరిస్తుందని, ఫలితంగా పునాది నిర్దేశిత గ్రేడ్ కంటే చాలా తక్కువకు పడిపోతుందని, దీంతో ఆనకట్ట స్థిరత్వం ప్రమాదకరంగా మారిందని హెచ్చరించింది. ఫౌండేషన్ గ్యాలరీ వద్ద చాలా వరకు డ్రైనేజీ రంధ్రాలు పనిచేయడం లేదని, ఇది ఆనకట్టపై ఒత్తిడిని పెంచుతున్నట్లు వెల్లడించింది. మరికొన్ని డ్రైనేజీ రంధ్రాలు గణనీయమైన ఒత్తిడితో ఫౌండేషన్ గ్యాలరీలో నీటి విడుదల చేస్తున్నాయని, ఫౌండేషన్ గ్యాలరీ డ్రైనేజీ పైపుల నుంచి నీరు సురక్షితంగా వెళ్లేలా చేయాలని సూచించింది. పూడిన డ్రైనేజీ రంధ్రాలను మరమ్మతు చేసి డ్యాం గ్యాలరీలో పారుతున్న నీటిని బయటకు వెళ్లేలా తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. మొత్తంగా శ్రీశైలం డ్యాం చాలా ప్రమాదకరంగా మారిందని ఆ కమిటీ మరోసారి తేల్చి చెప్పింది. అయినా ఇప్పటి వరకు ఏపీ సర్కార్ ఆ దిశగా చర్యలు చేపట్టనే లేదు. డ్యాం మరమ్మతు పనులను పూనుకోలేదు. శ్రీశైలం డ్యాం నిర్వహణను గాలికొదిలేసిన ఏపీ సర్కార్ మరోవైపు నాగార్జున సాగర్ డ్యాం మరమ్మతు పనులు ముందుకు సాగకుండా కొర్రీలు పెడుతోంది. ఏబీ పాండ్యా కమిటీ సిఫార్సులతో గత బీఆర్ఎస్ సర్కార్ వెంటనే 20 కోట్లతో నాగార్జున సాగర్ డ్యాం మరమ్మతు చర్యలు చేపట్టింది. అయితే ఏపీ సర్కార్ అక్రమంగా డ్యామును కుడివైపున 13వ గేటు వరకు కుడికాల్వ రెగ్యులేటర్ను ఆక్రమించుకోవడంతో మరమ్మతు పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుందని ఎన్డీఎస్ఏ కమిటీ తన నివేదికలో వెల్లడించింది. సాగర్ డ్యాం వద్ద ఉద్యోగుల కదలికలపైన పరిమితి కారణంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపింది. మరోవైపు తమ భూభాగంలో ఉన్న సాగర్ డ్యాం నిర్మాణాలకు సంబంధించిన మరమ్మతులు, నిర్వహణ పనులను తామే చేసుకుంటామని ఏపీ పట్టుబడుతోంది. ఇదే విషయమై ఇటీవల కేఆర్ఎంబీకి లేఖ రాయడం కొసమెరుపు. దీంతో సాగర్ డ్యాం పనులపైన సైతం సందిగ్ధత నెలకొంది. ఈ కారణంగా సాగర్ భద్రత కూడా ప్రశ్నార్థకంగా మారిందని తెలుస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరో ప్రతిష్టాత్మక సంస్థ నుంచి ఆహ్వానం అందింది. దేశంలోనే అత్యుత్తమ ఇంజనీరింగ్ విద్యా సంస్థ
ఐఐటి మద్రాస్ కేటీఆర్ను తమ విద్యా సంస్థలో జరిగే ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్ కార్యక్రమంలో ప్రసంగించాల్సిందిగా ఆహ్వానించింది. ఈ సమ్మిట్‌కు దేశ విదేశాల ఎంటర్‌ప్రెన్యూర్ రంగంలో కీలకమైన వ్యక్తులను, సంస్థల అధిపతులను, పాలసీ మేకర్లను, ప్రముఖ వ్యక్తులను ఆహ్వానించింది ఐఐటి మద్రాస్. కేటీఆర్‌కున్న అపారమైన అనుభవాన్ని పురస్కరించుకొని దిశానిర్దేశం చేయాల్సిందిగా కేటీఆర్‌కు పంపిన ఆహ్వానంలో ఐఐటి మద్రాస్ కోరింది. రేపు ఎల్లుండి జరగనున్న ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన క్రిస్ గోపాలకృష్ణన్, హెచ్సిఎల్ సహ వ్యవస్థాపకులు అజయ్ చౌదరి వంటి ప్రముఖులు ఈ కార్యక్రమంలో ప్రసంగించనున్నట్లు ఐఐటి మద్రాస్ తెలిపింది. కాంగ్రెస్ తెచ్చిన కరువుతో రైతులు విలవిల్లాడుతున్నారు. ఓ పక్క సాగునీరు లేక పంటలు ఎండుతుంటే లో వోల్టేజీతో మోటార్లు కాలుతున్నాయి. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంలో బోరు మోటార్ వైండింగ్ షాప్కి వెళ్లారు ఎమ్మెల్యే హరీష్ రావు. కాలిపోయిన మోటార్లను రిపేర్ చేయించుకునేందుకు అక్కడికొచ్చిన రైతులతో మాట్లాడారు. రైతన్నలు చెప్పిన కరెంటు కష్టాలు, సాగునీటి కష్టాలను విని చలించిపోయారు. లో వోల్టేజీతో మోటార్లు కాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బంధు అందరికీ అందలేదని, ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని హరీష్ రావుతో తమ గోడును వెళ్లబోసుకున్నారు రైతులు. కేసీఆర్ పాలనలో నీళ్లు, కరెంటుకు ఇబ్బంది పడలేదని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రిపేర్ కోసం వచ్చే కాలిపోయిన మోటార్ల సంఖ్య ఎక్కువైనట్లు షాప్ యజమాని హరీష్ రావుకు తెలిపారు. రిపేర్ ఎన్నేస్తున్నాయి రోజుకు? సిద్ధూరుపేట మాటలు 4-5 మొదలు ఇప్పుడు పోయిన సంవత్సరం అప్పుడు మోటార్లు కాలుతున్నాయి. ఫోన్ చేసాం, ఒకసారి ఫోన్ చేస్తే వెంటనే ఎన్ని డేస్ ఫాలో అయింది సార్. అప్పుడు ఇట్లా మోటార్లు కాలుతున్నారా కేసీఆర్? టెన్షన్ లేదు సార్. మొత్తమే నీళ్లు లేకనే 100% నీళ్లు లేక ఈ వచ్చే కరెంట్ కన్నా వినియోగించుకున్నామంటే అది లాభం లేకుండా అయితే కొత్త కొత్త వచ్చిన మోటార్లు ధరమే కాలిపోతుంది. ఊకే వచ్చి మోటార్లు కాలుతున్నాయా? లోపల తీస్తూ నీళ్ళు లేక అసలు మెయిన్ నీళ్ళు లేక బేరింగ్లు ఎఫెక్ట్ అయ్యి అదే తిరిగే వరకు ఏమైంది సార్, హీట్ అవుతుంది కదా, హీట్ అవుతుంది, అన్ని హీట్ అయ్యి దొరకబట్టి కాలిపోయే అవకాశం అట్లా. ఈ కరెంట్ వచ్చిపోయేది అనుకుంటాం. కొన్ని పొక్కల బురద గిరద పోయి అట్లా వండు వేయి అట్లా చూస్తే చెప్పలేదు. నీళ్ళు నడుపుతున్నాయి అనుకుని నీళ్ళు పెట్టారు. మధ్యలో పని సరిగా మీదికెళ్ళి కరెక్ట్ వస్తలేదు. పోయినసారి లెక్క వస్తుంది. ఇంకో నీళ్ళకి టెన్షన్ లేవు. కేసీఆర్ సార్ ఉంటే నీళ్ళకి టెన్షన్ లేదు, కరెంటు టెన్షన్ లేదు. కేసీఆర్ సార్ లేకపోయే వరకు ఇప్పుడు అన్ని ఒకటి చూపిస్తున్నాయి కదా. రైతు వాళ్ళు కూడా 3 ఎకరాల ప్రభుత్వ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు చెల్లిస్తామనే ఎన్నికల హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ఉద్యోగుల జీతాల చెల్లింపుపై కొందరు రాజకీయ ప్రేరేపిత వ్యక్తులు దుష్ప్రచారం చేస్తుండటం బాధాకరమని హరీష్ రావు ట్వీట్ చేశారు. తన ప్రసంగాన్ని తప్పు అర్థం వచ్చేలా ప్రచురించిన మీడియా సంస్థకు రీజాయిండర్ పంపించి వార్తను సరిచేయడం జరిగిందన్నారు. అయినా కొందరు కావాలని ఉద్యోగులను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళల హక్కుల కోసం భారత జాగృతి జంగ్ సైరన్ మోగించింది. ఆడబిడ్డల హక్కులను కాలరాస్తూ తీసుకొచ్చిన జీవో 3కి వ్యతిరేకంగా సమరశంఖం పూరించింది. భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు, మహిళా నిరుద్యోగులు ధర్నాలో పాల్గొన్నారు. 33% రిజర్వేషన్ కోసం వనితాలోకం గలమెత్తింది. తమ హక్కులు తమకు కావాల్సిందేనని ఆడబిడ్డలు గర్జించారు. జీవో 3ని తక్షణమే రద్దు చేయాలని సెక్రటేరియట్కు కూతవేటు దూరం నుంచి గర్జించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో తమ హక్కుల కోసం పోరాడుతున్న ఎమ్మెల్సీ కవితను నిరుద్యోగులు అభినందించారు. ఆడబిడ్డల గొంతు కోయటానికే ప్రభుత్వం జీవో 3ని తీసుకొచ్చిందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. కాంగ్రెస్ చెప్పిన మాయమాటలు నమ్మి నిరుద్యోగులు మద్దతిచ్చారని అన్నారు. ఓట్లు వేయించుకొని ఒడ్డుకు పడ్డ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను మర్చిపోయిందని మండిపడ్డారు. జీవో నెంబర్ 3ని తక్షణమే రద్దు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం ఉద్యోగాలు సాధించుకోవాలనుకున్నప్పుడు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించుకోవాలనుకున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలలో
ఆడబిడ్డల వాటా ఆడబిడ్డలకు రావాలనే ఉద్దేశంతో గత 10 సంవత్సరాలుగా ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు పడ్డా అందులో 33% వచ్చేటట్టు ఆడబిడ్డలకు మనం రక్షించుకుంటూ వచ్చినాం. గత డిసెంబర్లో ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారినా ప్రజలకు వచ్చేటటువంటి సౌలత్తు యాస్టీస్ గా ప్రజలకు రావాలి. ప్రజల కోసం ఎప్పుడో చేయబడినటువంటి హక్కులు వాటిని కాలరాయకుండా కొనసాగించాల్సినటువంటి బాధ్యత కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి కూడా ఉంటది. అది మనందరికీ తెలిసిన విషయమే. మనం అదే కోరుకున్నాం. ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. మరి పరీక్షలకు వెళ్లబోతున్నటువంటి విద్యార్థులు ఎంతో మంది ఆనాడు ఇప్పుడు వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి వారు చెప్పిన మాయమాటలు నమ్మి వారికి మద్దతు ఇచ్చిండ్రు. వారికి ఫేవర్ గా బస్సు యాత్రలు చేసిండ్రు. పల్లె పల్లెకు తిరిగి అనేకమైన అంశాలు చెప్పిండ్రు. చెప్పిన తర్వాత మరి ఓట్లు వేయించుకొని ఇవాళ గడ్డకు వడ్డంక నీరు ఏదో అంటాం కదా, దాటేదాకా ఒకటి, ఇంక దాటినాక ఇంకొకటి. ఒడ్డుకు పడంగానే ఇవాళ మర్చిపోయినరు ఉద్యోగులను. ఒడ్డుకు పడంగానే మీకోసం పనిచేసిన నిరుద్యోగులను మర్చిపోయినరు. ముఖ్యంగా ఆనాడు ఒక పాప చచ్చిపోతే టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ సందర్భంలో ఆ అమ్మాయి పర్సనల్ రీజన్స్ కి చచ్చిపోయినా ఆ పాప శవాన్ని, ఆ పాప చావును కూడా రాజకీయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. చాలా దారుణం, సిగ్గుపడాల్సిన అంశం. మరి అంత వాడుకొని అంత రాజకీయం చేసి అంత కన్ఫ్యూజ్ చేసి ఇవాళ అదే ఆడబిడ్డల హక్కులను కాలరాస్తూ మీరు జీవో 3 అనేటటువంటిది తీసుకొచ్చినారు. అది నిజంగా అన్యాయం, దారుణం. ఆడబిడ్డల యొక్క హక్కుల్ని పర్మనెంట్ గా హననం చేసేటటువంటి ఆ జీవో. ఈ దీక్ష ద్వారా, ఈ వేదిక ద్వారా ఈ మార్చి 8 మహిళా దినోత్సవం నాడు మరొకసారి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జీవో 3ను మీరు తక్షణమే రద్దు చేయండి. జీవో 3 రద్దు చేయడానికి మాకు కోర్టు అడ్డం ఉందని చెప్తా ఉన్నారు. అది తప్పు మాట. కోర్టులో కేసీఆర్ గారు ఆ జీవోకు వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రు. కానీ మీరే కోర్టు కేసు వాపసు తీసుకొని తెలంగాణ ఆడబిడ్డలకు అన్యాయం చేస్తా ఉన్నారు. కోర్టు పేరు చెప్పి దయచేసి ఆడబిడ్డల గొంతు కొయ్యొద్దని రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. న్యాయస్థానం పేరు చెప్పి ఆడబిడ్డలకు అన్యాయం చేయొద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారికి ఈ వేదిక సాక్షిగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చామని కాంగ్రెస్ గొప్పలు చెప్పుకుంటోందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. అవన్నీ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే భర్తీ చేశారని స్పష్టం చేశారు. 30,000 ఉద్యోగాల్లో ఎంతమంది ఆడబిడ్డలకు అవకాశం కల్పించారని ప్రశ్నించారు కవిత. అడుగుతా ఉన్నాం, నిజంగా మీ జీవో 3 కరెక్టే అయితే, నిజంగా మీ జీవో 3లో న్యాయం ఉంటే ఒక ప్రశ్నకు జవాబు చెప్పండి. 30,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడే పరీక్షలు పెట్టిండ్రు, ఫలితాలు కూడా ఇచ్చిండ్రు. కానీ మీరు వచ్చినాక నియామకాలు చేపట్టిండ్రు. ఈ 30,000 ఉద్యోగాలు 3 నెలల్లో ఇచ్చినామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి మీరు మరి ఈ 30,000 ఉద్యోగాలలో ఎంతమంది ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చిండ్రో ఆ వాస్తవాన్ని, ఆ వైట్ పేపర్ని బయట పెట్టాలని చెప్పి నేను ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ 30,000 ఉద్యోగాలు మరి జీవో 3 ప్రకారం మీరు నింపినరా, పాత జీవో 41 ప్రకారం నింపినరా, అది కూడా తక్షణమే జవాబు చెప్పాలి. ఇవాళ చాలా మంది గురుకుల అభ్యర్థులు ఇక్కడికి వచ్చి ఉన్నారు, కన్ఫ్యూజన్ లో ఉన్నారు, బాధలో ఉన్నారు. వారికి పిలిచి మాట్లాడి వారి సమస్యను పరిష్కరించవలసిందిగా తక్షణమే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎంతో మంది లైబ్రరీయన్లు రాసిన పిల్లలు వచ్చిండ్రు, కానిస్టేబుల్ రాసిన పిల్లలు వచ్చిండ్రు. పారదర్శకత లోపించింది, అన్ని ఉండి కూడా కారణాలు లేకుండా ఉద్యోగాలు రిజెక్ట్ చేస్తున్నారని చెప్పి సాటి కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటకలో ఉన్న మీ కాంగ్రెస్ ప్రభుత్వం అదే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ని పక్కకు పెట్టి మహిళలకు అండగా జీవో ఇచ్చింది. అదేవిధంగా బీహార్ లో మీరు పొత్తున్నటువంటి ప్రభుత్వమే సుప్రీంకోర్టు ఆర్డర్ ని పక్కకు పెట్టి మహిళలకు అండగా జీవో ఇచ్చింది. మరి బీహార్ చేయగలిగినప్పుడు, కర్ణాటక చేయగలిగినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఆడబిడ్డలకు వ్యతిరేకంగా జీవో ఎందుకు ఇచ్చిండ్రో సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గవర్నర్ గారు తమిళసై గారిని కూడా నేను ఈ ధర్నా వేదిక నుండి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. మేము వారి అపాయింట్మెంట్ కూడా కోరి ఉన్నాము. ఈ మహిళా ఇష్యూలన్నీ కూడా చెప్దామని వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు మహిళల పట్ల, మహిళల పక్షాన నిలబడతా అని అనేక సార్లు చెప్పుకొని ఉన్నారు. తక్షణమే మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి. గురుకుల అభ్యర్థులు అడిగితే వారికి అపాయింట్మెంట్ ఇవ్వండి. నిరుద్యోగులు ఎవరు అడిగినా వారికి అపాయింట్మెంట్ ఇవ్వండి. ఈ జీవో 3 ఎట్లా మహిళలకు నష్టం చేస్తుందన్న విషయాన్ని తక్షణమే గవర్నర్ గారు గమనించి మహిళలకు అండగా ఉండాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా మనందరికీ కూడా తెలుసు, మరి మహిళలతో పెట్టుకున్నోళ్ళు చరిత్రలో బాగుపడ్డోళ్ళు ఎవ్వరు లేరు. అది దుర్యోధనుడు కావచ్చు, రావణాసురుడు కావచ్చు, కంసుడు కావచ్చు, మహిషాసుర మర్దనుడు కావచ్చు, ఎవరైనా సరే మరి మహిళలతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా చరిత్రలో బాగుపడలేదు. రేవంత్ రెడ్డి గారు మీరు మా ఆడబిడ్డలతో దయచేసి పెట్టుకోవద్దు.
ఆడబిడ్డలకు అన్యాయం చేయొద్దు. కలకంటి కంట కన్నీరు ఒరికితే ఏ రాజ్యం కూడా బాగుండదు, ఏ ఇల్లు కూడా బాగుండదు. కాబట్టి ఆడబిడ్డలకు దుఃఖం కలిగించే ఈ జీవోని తక్షణమే మీరు విరమించుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ 1996 నుంచే ఉందని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. ఆ నిబంధనను యథాతథంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి చివరికి ముచ్చట్ల మంత్రిగా మాత్రమే మిగిలిపోతాడని ఎద్దేవా చేశారు. జీవో 3ని వెంటనే రద్దు చేసి ఆడబిడ్డల హక్కులను కాపాడాలని కవిత విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొత్త ప్రచారం మొదలుపెట్టారు. ఏందది? ఈ జీవో 3 కవితమ్మ మహిళలకు అండగా మాట్లాడతలేదు, మగపిల్లలకు అన్యాయం జరుగుతుందని కొత్త పుకారు లేపుతున్నారు. మా బిడ్డలందరూ కూడా, మా మగపిల్లలందరూ కూడా, నాకు కూడా 2 మగపిల్లలు ఉన్నారు, మీకు అన్యాయం చేస్తే నాకు వచ్చేదేం లేదు. మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, 33% అనేటటువంటి హక్కు ఆడపిల్లలకి 1996 నుంచి ఉన్నది. అది దాటి 1% కూడా నేను ఎక్కువ అడుగుతలేను. ఉన్న 33% అందరూ ఒప్పుకున్నది, అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకున్నది. వాటిని యాజ్ ఇట్ ఈస్ గా కాపాడమని మాత్రమే నేను అడుగుతా ఉన్నా తప్పితే మగపిల్లలకు అన్యాయం చేయాలని నేను అడుగుతలేను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన ముచ్చట్లు మాత్రం చెప్తాడు. బాగా ముఖ్యమంత్రి కాదు, ముచ్చట్లు చెప్పే మంత్రిగా మిగిలిపోతాడు. ఇక ఆడబిడ్డలు చాలా మంది ఇలా శాపనార్థాలు పెట్టింది నిజమైతే ముచ్చటగా 3 నెలలే ఉండిపోయేటట్టు కూడా ఉన్నాడు ఆయన. మరి ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళే రకరకాలుగా మాట్లాడుతున్నారు, మేం మాట్లాడే మాటలు కాదు. ఇక ఆయన మాట్లాడే మాటలు ఎట్లున్నాయి? మానవ బాంబులం అవుతాం, అణుబాంబులం అవుతాం. అవన్నీ మీరు అవ్వాల్సిన అవసరం లేదు. మా ఆడబిడ్డలకు అండగా నిలబడండి, తప్పకుండా మిమ్మల్ని వాళ్ళు తలుసుకుంటారు, దీవిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకొక మాట గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఉమెన్ రిజర్వేషన్ లో హారిజాంటల్ పద్ధతిలో రోస్టర్ పాయింట్ తీసేయడం వల్ల అందరికన్నా ఎక్కువ అన్యాయానికి గురవుతున్నది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించిన మహిళలే. ఆ తర్వాత ఓసీ మహిళలకు అన్యాయం జరుగుతుంది. కానీ ఎక్కువగా నష్టం జరిగేది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించినటువంటి ఆడబిడ్డలే. కాబట్టి మరి వారి కోసం ఆలోచన చేసి తక్షణమే మీరు ఇచ్చినటువంటి జీవోని సమీక్ష చేసుకోండి. ఎప్పుడన్నా తప్పు జరిగితే దాన్ని వెనక్కి తీసుకొని ప్రజలు చెప్పిన మార్గంలో నడవడంతో మీ పెద్దరికం పెరుగుతుంది తప్ప తగ్గదనే విషయాన్ని ముఖ్యమంత్రి గారికి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏది మాట్లాడినా ఎగతాళి చేయడం, ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోయడం తప్పితే ఆలోచన చేస్తున్న పద్ధతి ఈ పార్టీలో కనబడతలేదు. కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఇది ఇంపార్టెంట్ ఇష్యూ, జనరేషన్స్ తరబడి ఉమెన్ కి అన్యాయం జరిగే ఇష్యూ కాబట్టి దీని మీద ఆలోచన చేయాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ నిప్పులు చెరిగారు. నేత కార్మికులు శ్రమకోర్చి కష్టపడి బట్టలు తయారు చేస్తే దొబ్బి తిన్నారని కాంగ్రెస్ నాయకులు అనటాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం సిరిసిల్ల కార్మిక వర్గానికి ఎందుకు ఆర్డర్లు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ గిఫ్ట్లకు మొత్తం 1,05,00,000 చీరలు అవసరం ఉంటాయని, ఇంకెన్నడూ ప్రభుత్వం ఆర్డర్లు ఇస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల నేత కార్మికులకు ఆర్డర్లు ఇవ్వటంతో పాటు 200 కోట్ల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నడుపుతున్నటువంటి యజమానులు వీళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్గా, అదేవిధంగా వీళ్ళందరికీ చీరలు ఇవ్వడం. అదే సందర్భంలో మరి రాజీవ్ విద్యా మిషన్ మీకు తెలుసు, స్కూల్ పిల్లలకి స్కూల్ డ్రెస్సులు, ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ గారి నాయకత్వాన వీళ్ళకు దాదాపు 3,400 కోట్ల రూపాయల ఆర్డర్ ఇచ్చి వాళ్ళని పనిలో పెట్టడం జరిగింది. ఇక్కడ మొన్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు, అడ్వకేట్ గారు, నా హైకోర్టులో నా కొలీగ్ ప్రాక్టీషనర్ ఫర్ అడ్వకేట్, వారు ఏమన్నారు, దొబ్బి తిన్నారు, 6 ఏళ్ల కజా దొబ్బి తిన్నారని చెప్పి కించపరిచండి వీళ్ళని. ఏది ఈ కార్మిక వర్గాన్ని దొబ్బి తినడం అంటే ఏంటంటే పని చేయకుండా తింటే దొబ్బి తినడం అంటారు. లేదా అన్యాక్రాంతం అంటే ఎవరి సొమ్మో ఎవడో లాక్కుంటే దొబ్బి తిన్నామంటారు. మన తెలంగాణ భాష ఇది. ఆ భాష నీకు ఎట్లా మాట్లాడేందో నాకు అర్థం కాదు. వాళ్ళు రెక్కాడి కష్టపడి శ్రమించి అమ్ముకుంటే ఆ చీరల్ని ప్రభుత్వం కొన్నది. వస్తాం, ధర్నా చేస్తాం, డిమాండ్ చేస్తాం,
ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక ప్రభుత్వము అని సిరిసిల్ల నుండే యావత్తు తెలంగాణ ప్రజలకి చాటి చెప్తాం. మేనిఫెస్టో రిలీజ్ చేసింది. మేనిఫెస్టోలో 19వ సబ్జెక్ట్ జగిత్యాల, నారాయణపేట, భువనగిరిలలో మెగా పవర్ లూమ్ క్లస్టర్స్లో ఏర్పాటు, పద్మశాలీలకు పవర్ లూమ్స్ మరియు పరికరాలపై 90% సబ్సిడీ. ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో. నీ సబ్సిడీ ఏమో కానీ ఉన్నదే ఉడవిక్తాడు. సబ్సిడీ ముచ్చట పక్కకు పెట్టండి. ఉన్న ఆర్డర్స్ ప్లేస్ చేస్తలేడు. ఉన్న బాకీ, ప్రభుత్వం బాకీ ఉన్నది కార్మిక వర్గానికి, అది కూడా ఇస్తలేడు. లేకపోతే మాత్రం మా కేకే మహేందర్ రెడ్డికి తెలుసు, ఆయన అడ్వకేట్, నేను అడ్వకేట్ను. మాకు ఎవిడెన్స్ యాక్ట్లో ఇన్ఫరెన్స్ డ్రా చేస్తూ ఉంటాం. నువ్వు ఈ పని చేయకపోతే నువ్వు ఈ పని చేయబోతున్నావని ఊహిస్తాం. దాన్ని ఇన్ఫరెన్స్. ఏం ఇన్ఫరెన్స్ డ్రా చేస్తున్నా అంటే, నేను నువ్వు షోలాపూరో, భివాండియో, థానేనో, సూరత్కో పెద్ద పెద్ద కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చి కమిషన్లు దొబ్బడానికి ఈ పని చేస్తున్నట్టుగా భావించడం తప్పదు. డిఎస్సితో పాటు టెట్ నిర్వహించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. టెట్, డిఎస్సి నోటిఫికేషన్ ఒకేసారి వేయాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ నెల 11వ తేదీన ఇందిరా పార్క్ వద్ద భారీ ఎత్తున ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కేవలం 11,000 టీచర్ పోస్టుల భర్తీకే డిఎస్సి ప్రకటించారని, కానీ రాష్ట్రంలో 24,000కు పైగా టీచర్ పోస్టులు ఉన్నాయని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వము 11,000 టీచర్ పోస్టులకు డిఎస్సి వేసింది. డిఎస్సితో పాటు సాంప్రదాయం ఏమిటిది పద్ధతి, టెట్ కూడా వేయాలి. కానీ అందుకు విరుద్ధంగా దాదాపు 4 లక్షల మంది అభ్యర్థులకు డిఎస్సి రాసే అర్హత లేకుండా టెట్ వేయకుండా చేశారు. అందుకే ప్రభుత్వం వెంటనే డిఎస్సితో పాటు టెట్ వేయాలని ఈ నెల 11న చలో హైదరాబాద్ ప్రోగ్రాం పెట్టి ఇందిరా పార్క్ దగ్గర భారీ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. 11 నాడు ప్రతి నిరుద్యోగి, టెట్ రాయాలని ఉన్న ప్రతి నిరుద్యోగి ఆ రోజు పార్టిసిపేట్ చేస్తారని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ప్రభుత్వం ఆలస్యం చేస్తే ఇప్పటికే జరగవలసిన నష్టం జరిగింది మీకు. ఆ రోజు మాత్రం చాలా భారీ ఎత్తున ఉద్యమం ఉంటుంది. మీరు దారికి రావాలి అని చెప్పి హెచ్చరిస్తున్నా. నిరుద్యోగులు ఎవరు కూడా నిరాశ నిష్ఠులకు లోన్ కావద్దు. టీచర్ పోస్టుల భర్తీని ఏదో ఉపాధి కోణంలో బిచ్చం వేస్తున్నామనే కోణంలో చూడద్దు. టీచర్ పోస్టుల భర్తీ మా ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు చదువు సరిగ్గా చెప్తలేరు. టీచర్లు లేకుండా పాఠాలు చెప్తారా మా పిల్లలకు? వాళ్ళు ఎట్లా బాగుపడతారు, ఎట్లా పైకి వస్తారు, ఎట్లా కలెక్టర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. మీ పిల్లలకేమో కార్పొరేట్ స్కూళ్ళల్లో మళ్ళీ పైగా ట్యూషన్లు చెప్పిస్తారు ఇంట్లో. మా పిల్లలకు పంతులు లేని పాఠశాలలో చదువు చెప్తారా? పీటీలను భర్తీ చేయరు, ఆర్ట్స్ క్రాఫ్ట్ టీచర్లను భర్తీ చేయరు, లైబ్రరీని ఉండడు, లైబ్రరీ ఉండదు. ఎవరు దిక్కులేని పాఠశాలలో మా పిల్లలు ఉంటారు. మీ పిల్లలేమో అన్ని అంగులతో చదువుకొని కలెక్టర్ పోస్టులు మీ పిల్లలే కొట్టుకుంటారు, డాక్టర్ పోస్టులు వాళ్ళే కొట్టుకుంటారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే తన వైఖరిని మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు జరుగుతాయని చెప్పేసి. హైదరాబాద్లో వాటర్ దందా జోరుగా సాగుతోంది. నిరుపేదలకు అందాల్సిన ఉచిత నీటిని కొందరు అక్రమార్కులు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. హోటళ్లు, ఫ్యాక్టరీలకు తరలిస్తూ వేలకు వేలు వసూలు చేస్తున్నారు. కొంతమంది HMWSSB సిబ్బందితో కుమ్మక్కై నీటిని తరలిస్తున్న ముఠాను అధికారులు పట్టుకోవడంతో ఈ దందా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లో వాటర్ దందాకు తెరలేచింది. కొందరు అక్రమార్కులు నీళ్లతో అక్రమ వ్యాపారానికి తెరతీశారు. ఓవైపు హైదరాబాద్ వాసులు దాహంతో విలవిల్లాడుతుంటే ప్రజలకు అందాల్సిన ఉచిత ట్యాంకర్లను కొందరు అక్రమంగా హోటళ్లకు, ఫ్యాక్టరీలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ట్యాంకర్ వాటర్ ధరలను విపరీతంగా పెంచేసి ఏకంగా 1,500 నుంచి 2,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ రీజియన్ పరిధిలో 70కి పైగా ఫిల్లింగ్ స్టేషన్లు, 650 ట్యాంకర్లు ఉండగా మెజారిటీ ప్రాంతాల్లో ఈ దందా నడుస్తున్నట్లు సమాచారం. పలు ఫిల్లింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాల వైర్లు తెగిపోయినట్లు అధికారులు గుర్తించడంతో ఈ దందా బయటపడింది. దాదాపు 40కి పైగా ఫిల్లింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాల వైర్లు కత్తిరించినట్లు తెలుస్తోంది. నీటి ట్యాంకర్లను దారి మళ్లించేందుకు HMWSSBలోని కొందరు అధికారులు, ట్యాంకర్ల యజమానులు కుమ్మక్కయ్యి ఈ మోసానికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నీటి కొరత, కాలుష్యం ఎక్కువగా ఉన్న మండలాల్లో ప్రజల రోజువారీ అవసరాల కోసం ఉద్దేశించిన ఉచిత నీటి ట్యాంకర్లను అక్రమంగా హోటళ్లు మరియు ఫ్యాక్టరీలకు మళ్లిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక మీర్ ఆలం నుంచి ట్యాంకర్లను బిస్కెట్, చాక్లెట్ ఫ్యాక్టరీలకు మళ్లిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అటు మియాపూర్ ఫిల్లింగ్ స్టేషన్లోనూ గేట్ పాసులు లేకుండా తిరుగుతున్నట్లు 6 ట్యాంకర్లను పట్టుకున్నారు. టోలీ చౌకీ ప్రాంతంలో HMW SSB స్టిక్కర్లు లేని ట్యాంకర్లలో కొందరు నీటిని తరలించినట్లు తెలుస్తోంది. అటు బంజారాయిల్, సనత్నగర్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో కూడా ట్యాంకర్లను దారి మళ్లించగా ఇలా హైదరాబాద్లోని ప్రతి నెల 17 లక్షల లీటర్ల నీటిని ట్యాంకర్ల ద్వారా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే నీటి కొరతను ఎదుర్కొంటున్న నగరవాసులు ఈ అక్రమ దందాతో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్చి ప్రారంభం నుంచే ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొంది. మణికొండ వంటి కొన్ని ప్రాంతాల్లో 4 రోజుల వరకు తాగునీరు అందడం లేదు. ఇలాంటి సమయంలో కొందరు అక్రమార్కుల వల్ల వేలకు వేలు పెట్టి నీటిని కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అది కూడా రవాణా సమయంలోనే అధిక శాతం నీళ్లు రోడ్డు పారవుతుండటంతో తక్కువ నీటికి ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు.